తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గురువుగారు నమస్కారం. ఆశీర్వచనం నాయన. వారాహి నవరాత్రులు 9వ రోజున విశేషంగా ముగుస్తాయి. వీటిని గుప్త నవరాత్రులు అంటారు, రహస్యంగా చేసే నవరాత్రులు అని కూడా అంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ వారాహి నవరాత్రుల్లో 9వ రోజు విశేషంగా ఎవరైతే ఈ 9 రోజులు చేయలేని వారు ఉన్నారో 9వ రోజు ఏం చేస్తే బాగుంటుంది, దానివల్ల వచ్చే ఫలితం ఎటువంటి ఫలితం ఉంటుందంటారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వారాహి నవరాత్రులు పాడ్యమి నుంచి నవమి వరకు సహజంగా వారాహి నవరాత్రులు చేస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు ఈ వారాహి అమ్మవారి యొక్క పటం ఒకటి పెట్టుకుని సహజంగా కలశం ఒకటి పెట్టి పువ్వులతోనూ వాటితోనూ అలంకారాలు చేసి ఇది చీకటిలోనే చేయవలసినటువంటిది అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ఏదైనా హారతి ఇస్తే హారతి ఇచ్చేటువంటి ఆ వెలుగులోనే వారాహి అమ్మవారిని కనిపించేట్టుగా చూసుకోవాల్సినటువంటి అవసరము. లైట్లు వేసి జిగజిగ వెలుగులన్నీ పెట్టి చేస్తే ఉపయోగం లేదు. వారాహి అమ్మవారిని, ఎందుకంటే గుప్త నవరాత్రులు అనేటువంటి పదం ఎప్పుడైతే మనం వాడుతున్నామో లోపల చీకటిగా దీపారాధన వెలుగుతోనే అమ్మవారిని ఆరాధించటం అనేటువంటిది అవసరం. మామూలుగా ఈ పాడ్యం నుంచి నవమి వరకు కూడా చేసుకోవడం జరుగుతుంది. వారాహి నవరాత్రులు చేసుకునేటువంటి దాని వలన ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే, ఇప్పుడు వారాహి అంటే వరాహ లక్ష్మీదేవి అని మనకు శాస్త్రం చెబుతున్నటువంటి మాట. అంటే భూమికి సంబంధించినటువంటివి, కుజుడికి సంబంధించినటువంటిది, డబ్బుకు సంబంధించినటువంటిది ఒక రకంగా. ఎందుకు? వాక్, విత్తం, కుటుంబం చెప్తున్నాడు కుజుడు. అంటే ఏమిటంటే మనం వాక్, మాట్లాడేటువంటి విధానము. ఒక పని కావాలి అంటే మనం ఆయన చాలా పద్ధతిగా మాట్లాడతాడండి, ఆయనకి ఇది ఇవ్వకపోతే మనకు బాగుండదు అని వీరి దగ్గర లేకపోయినా ఆయనకి ఇవ్వాలండి, అప్పుగా ఇవ్వండి మళ్ళీ ఇస్తాను, ఆయనకి ఇకపోతే నాకు కాదు, ఎందుకో నా మనస్సుకి ఇవ్వాలనిపిస్తుంది అని ఎంత చెప్పినా వినకుండా ఇచ్చేటువంటి వాళ్ళు ఇస్తారు. ఎందుకు? ఆ వాక్, ఆ అడిగిన విధానం, ఆ చెప్పిన పద్ధతి. ఎప్పుడైనా వాక్ రూపకములోనే మనకు, అందుకే మనము గాయత్రి మాతను, మనము సరస్వతి అమ్మవారిని వాక్ దేవి అనేటువంటి పదంతో మనం మాట్లాడతాం. గాయత్రి మాతను కూడా మనం అనుష్ఠానం చేసేటువంటి విధానంలోనే మనకు ఫలితాలు వస్తాయి. ఎప్పుడైనా కూడా ఎలా అనుష్ఠానం చేస్తే మనకు ఫలిస్తాయి అనేది ఇక్కడ కావాల్సింది. అలాగే వాగ్దేవి, వాక్, మాట్లాడే విధానం, చెప్పే పద్ధతి, అది ఫలించాలి అంటే మనం చేసుకునేటువంటి పద్ధతి, మన యొక్క నడవడిక, వ్యక్తిత్వము అన్నీ దాని మీద ఆధారపడి ఉంటాయి. ఊరికి చెప్పంగానే అన్నీ జరగవు. చెప్పింది జరగాలి అంటే మనం ఏం పాటిస్తున్నాము అనేటువంటిది ఉండాలి. మనం చెప్పేటువంటి మాటలో ఎదుటివాడు వింటున్నాడు అంటే అమ్మవారి అనుగ్రహము దాని యందు ఉండాలి. అందువలన వాక్, విత్తం, ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఏమిటి? విత్తం అనేటువంటి మాట చెప్పడం వల్ల ఏమిటంటే వారాహి అమ్మవారికి చెప్పినటువంటివి ఇవన్నీ కూడా. విత్తం అంటే ఏమిటి? ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి. ఏదైనా కార్యక్రమానికి వినాలంటే మనకు విజయం లభించాలి. విజయం అంటే అర్థం ఏమిటి? పోయి పోరాడతామని కాదు, యుద్ధాలు చేయాలని కాదు. మనము పోయినాము అంటే ఆ కార్యక్రమం విజయం. అబ్బాయి ఏమవుతుందో ఏమో అనుకున్నామో, ఆయన వచ్చాడండి, అది ఎలా జరిగిపోయిందో అలా జరిగిపోయిందండి, ఆయన ఏం మాట్లాడకూడదు, అక్కడ కూర్చున్నాడండి మహానుభావుడు, ఆయన వచ్చి కూర్చోగానే ఈ పనంతా జరిగిపోయిందండి, అవలీలగా అందరూ వచ్చారు చేసేసారండి ఆయన చూసి అంటే ఆ కార్యక్రమం విజయం అవుతుంది. దేనివల్ల అవుతుంది? వీటిలో ఆవహించినటువంటి ఆ అమ్మవారి వలన అవుతుంది. ఊరికే కాదు, ఎప్పుడు కూడా. అందువలన ఐశ్వర్యాలు, వాక్, విత్తం. విత్తం అంటే ఐశ్వర్యం. తర్వాత కుటుంబం. వారాహి అమ్మవారిని మనం ఆరాధించినటువంటి దాని వలన ఏమవుతుందంటే కుటుంబం అంతా కూడా శ్రేయస్సుగా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా. కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటే కావాల్సింది ఏముంటుందండి? ఇంట్లో ఏ ఒక్క వ్యక్తి నిరంతరము హాస్పిటల్కు వెళ్తూ ఉండినా మానసికమైనటువంటి సంతోషం ఉంటుందా? ఉండదు కదా. ఎలా ఉంటుంది? ఒక్క వ్యక్తికి బాగాలేకపోయినా. మరి మనం ఏం కోరుకోవాలి? ఆరోగ్యమే మహాభాగ్యం.
ఆరోగ్యానికి మించినటువంటి భాగ్యం ఇంకేమిటి అవును. అనేటువంటిది అలా వారాహి అమ్మవారిని పూజించడం వలన భూమి కుజుడి వలన జరిగేటువంటిది ఏమిటి, ఉమ్, కుజగ్రహం వలన మనకు మేలు జరిగేటువంటిది ఏమిటి, భూకారకుడు భూమాత, ఉమ్, మనం ఏమంటున్నాం భూమాత అంటున్నాం, అవును. వారాహి వరాహ లక్ష్మీదేవి అంటున్నాం ఉమ్, అంతే కదా, వరాహస్వామి వారాహి అమ్మవారు అవును. అంతే కదా. ఈ భూమినే కదా సముద్రంలోకి పడేస్తే వరాహ రూపంతో స్వామి పైకి కొరలతో తీసుకొని వచ్చి నిలబెట్టి మళ్ళా మనకు ఇచ్చినటువంటి మహానుభావుడు ఎస్, అవును. జరిగినది. అవును. కాబట్టి భూమాత ఆ ఓర్పు సహనము ఉమ్, ఇవి కొంచెం చీకటిలో చేసుకోవాల్సినటువంటి పూజలు. Hmm. అంటే ఎవరికీ తెలియకుండా ఎస్, అవును. మనము శ్రద్ధగా, తెలియకుండా అంటే అర్థం ఏమిటి అంటే ఈ గలాబా చేసి ఏదో అది చేసి ఇది చేసి అందరూ రాండి 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 అని ఏదో చూసుకోండి అంటే అట్లా కాదు. ఎవరికి వాళ్ళు శ్రద్ధగా అమ్మవారిని ధ్యానంతో చేసుకునేటువంటి విధానం. ఉమ్, ఈ డబ్బులు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి వాళ్లకు, అవును. పంటలు సరిగ్గా పండక ఇబ్బంది పడేటువంటి మహనీయులకు, ఉమ్, ఏమి ఈ అప్పులు రుణబాధలు తీర్చుకోలేకపోతున్నామే, ఎలాగబ్బా బాధపడుతున్నాము అని అనుకునేటువంటి వాళ్లకు, ఉమ్, వీళ్ళందరికీ మరి వారాహి నవరాత్రులు 9 రోజులు మేము సరిగ్గా పాటించలేకపోయినామండి, ఉమ్, మరి నవమి నాడైనా ఏం చెయ్యాలి? ఉమ్, ఈ 9 రోజులు సరిగ్గా పాటించినా పాటించకపోయినా నవమి నాడు సంపూర్ణమైనటువంటి రోజైనా ఏం చెయ్యాలి? ఎస్, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి వచ్చినాడంటే వచ్చినప్పుడు లేకపోయినా పోయే ముందు సరిగ్గా వెళ్ళిపోయే ముందన్నా మనం రావాలి కదా, వచ్చి ఆయన్ను గౌరవించుకోవాల్సిన ధర్మం ఉంది కదా. అవును. ఎందుకు సభంతా అయిపోయిన తర్వాత లాస్ట్లోనే శాలువ కప్పి సన్మానం చేసి పోయిరాండి ఆయన అని చెప్పి శాలువ కప్పే సమయానికన్నా వెళ్ళాలి కదా, అందరూ అంతే కదా. కూడాలి కదా. దానికి వచ్చినాడులే సమయానికి చివరి నిమిషంలో వచ్చి గౌరవించినాడు అనేటువంటి తృప్తి మనుషులకు ఉంటే భగవంతుడు అమ్మవారికి ఆమెకి ఎట్లుంటుంది? ఎస్, అవును. కనుక ఈ ఇబ్బందులు అనేటువంటివి అనేక రకాలుగా ఉంటాయి. సరిగ్గా పండగ ఇల్లు కావాలనుకునేటువంటి వాళ్ళు, ఉమ్, ముఖ్యంగా గృహం కావాలనుకునే వాళ్ళు, నేను బాగా కట్టుకోవాలి అని కోరికలు ఉంటుండేటువంటి ఎస్, వాళ్ళు, అవును. అవును. ఎక్కువ గంటల కొద్దీ పూజలు చేసుకోలేని వాళ్లకు, అవును. ఈ వారాహి నవరాత్రుల్లో నవమి నాడు మాత్రం, ఉమ్, నవమి రోజు ఉమ్, మనము దీంట్లో ఉమ్, చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, ఉమ్, ఒక కందిపప్పు, ఓకే. కుజుడికి సంబంధించినటువంటి కందిపప్పు తీసుకొని, ఉమ్, గుమ్మడికాయ ఉమ్, కూష్మాండము ఉమ్, చిన్నది, ఓకే. మన ఎర్ర గుమ్మడికాయ, ఓకే. ఇంటి ముందు కట్టేది కాదు, అవును. తెల్లది కాదు, ఎస్, అవును. బూడిద గుమ్మడికాయ కాదు, ఓకే. ఎర్ర గుమ్మడికాయ ఓకే. తీసుకొని దానికి తొటిమ ఉండాలి పైన. ఉమ్, ఒక 1.25 కిలో కందిపప్పు, దానికి పైన తొటిమ ఉండేటువంటి చోట కొన్ని ఆ కందిపప్పు పోయడం, ఉహు, కందులు కానీ కందిపప్పు కానీ ఓకే. పోసి ఆ కందిపప్పు మీద ఒక ఉంట కర్పూరం అనేది వస్తుంది. ఉంట కర్పూరం. ఆ దొడ్డు కర్పూరం, ఓకే. చిన్నది కాకుండా బిళ్ళలు కాకుండా Yes, yes. ఉంటది వస్తుంది అవును, అవును, కర్పూరం. అవును. ఆ ఉంట కర్పూరము పెట్టి చివరిలో ఉమ్, అమ్మవారిని మనం మామూలుగా సహజంగా అష్టోత్తరము అది చేసుకొని అమ్మవారికి సంబంధించినటువంటిది పటం దగ్గర ఉమ్, పటం పెట్టుకొని కానీ, ఉమ్, లేదా విగ్రహం ఉంటే విగ్రహం పెట్టి కానీ ఉమ్, అమ్మవారికి పసుపు నీళ్లతో కడిగి ఉమ్, బొట్టు పెట్టి ఉమ్, అమ్మవారి అష్టోత్తరం ఒకటి చెప్పుకొని ఉమ్, మనకు మేలు జరగటానికి ఎస్, ఈ కందిపప్పు మీద గుమ్మడికాయ పెట్టి, గుమ్మడికాయ మీద కొద్దిగా కందిపప్పు మళ్ళీ పోసి దాని మీద ఉంట కర్పూరం పెట్టి ఉంట కర్పూరముతో హారతి ఇవ్వటం, ఓకే. 3 సార్లు సవ్యముగా తిప్పటం, ఉమ్, మళ్ళీ 3 సార్లు రివర్స్గా తిప్పటం, ఓకే. మళ్ళీ 3 సార్లు సవ్యముగా తిప్పటం. ఉమ్, ఆ ఉంట కర్పూరం పెట్టడానికి గల కారణం, తిప్పుతున్నంతసేపు అది వెలుగుతూ ఉండాలి. ఓకే. పెట్టి ఆ గుమ్మడికాయది పక్కకు తీసి పెట్టేసి ఉమ్, ఆ కందిపప్పు పక్కకు జరిపేసి ఉమ్, ఆ గుమ్మడికాయను అక్కడ అమ్మవారికి బలిహరణం ఇవ్వాలి, ఎస్, ఇచ్చేయటం. ఓకే. ఇచ్చేసేసి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రదక్షిణ అని 3 ప్రదక్షిణలు చేసి మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకుని, ఉమ్, ఈ కందిపప్పు కాస్త దక్షిణ ఒక 516 1000 రూపాయలు పెట్టి ఒక బ్రాహ్మణుడికి అనుకూలంగా ఉమ్, ఎంతో కొంత వాళ్ళ శక్తి కొద్దీ పెట్టి ఉమ్, ఇచ్చేసేస్తే ఎస్. అద్భుతంగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అని తెలియజేస్తూ. సో వారాహి నవరాత్రుల్లో 9వ రోజు ముఖ్యంగా ఏం చేయాలని చాలా చక్కగా చెప్పున్నారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.